హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. రిజల్ట్ ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు. అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ 4 o'clockకి రిజల్ట్ రిలీజ్ చేస్తారు. సో రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లలో ఫాస్ట్గా వస్తుంది, అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని ఏ కాలేజ్లో సీట్ రావచ్చు, మనకి అక్యురేట్గా ఉన్న వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయనేది డీటెయిల్స్ చెప్తాను. చివరిదాకా చూడండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకుంటే పెయిడ్ గైడెన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మొబైల్ నెంబర్. సో ఇప్పుడే జాయిన్ కండి. తర్వాత లిమిటెడ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ నాలెడ్జ్ జాయిన్ కావచ్చు ఎంపీసీ బైపీసీకి సంబంధించి. నెక్స్ట్ మనకి ఫాస్ట్గా వచ్చే వెబ్సైట్స్ ఈనాడు రిజల్ట్.com, సాక్షి ఎడ్యుకేషన్.com, అలాగే మనబడి.com. అఫీషియల్ వెబ్సైట్లు కూడా వస్తాయి, కానీ అఫీషియల్ వెబ్సైట్ మనకు ఓపెన్ కాదు. అందరూ ఒకేసారి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు కాబట్టి జస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజెస్లో సీట్ రావడానికి అవకాశం ఉంది. మెయిన్గా ఇంపార్టెంట్ వెబ్సైట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో అక్యురేట్ డేటా అయితే ఉంటుంది. ఇక్కడ ఏపీ ఎంసెట్ 2023 అడ్మిషన్కి సంబంధించి ఇక్కడ చూడండి, కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్. ఇక్కడ కాలేజ్ నేమ్ ఉంది, కోర్స్ నేమ్ ఉంది. కాలేజ్ నేమ్, కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆ కాలేజ్లో ఆ కోర్సులో ఎంతవరకు కట్ ఆఫ్ అయింది, అలాగే ఆ కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి సంబంధించి కంప్లీట్ డేటా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. ఇందులో స్టూడెంట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్స్కి సంబంధించి ర్యాంకు, ఆ స్టూడెంట్కి సంబంధించి నేము, జెండరు, కేటగిరీ, అలాగే ఏ రీజియన్, అతను అలాట్ అయిన కేటగిరీ ఏంటి, అతను ఏ ఫేజ్లో అలాట్ అయ్యాడు, ఫస్ట్ ఫేజా సెకండ్ ఫేజా. ఇప్పుడు మీకు లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ కనుక చూస్తే అందులో ఫస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ ఇస్తారు, కానీ ఆ స్టూడెంట్కి సంబంధించి డాటా ఉండదు. ఇది అక్యురేట్ వెబ్సైట్. మనకి ఇది తొందరలోనే రిమూవ్ చేస్తారు డాటా. ఎందుకంటే ఇప్పుడు ఎంసెట్ 2024 వెబ్సైట్ ఓపెన్ చేయాలి కాబట్టి ఈ 2023కి సంబంధించి డాటా అంతా రిమూవ్ చేస్తారు. ఎప్పుడు రిమూవ్ చేసేది తెలియదు. కాబట్టి చూస్తున్న వాళ్ళు వెంటనే ఈ డాటా మీకు వచ్చిన ర్యాంక్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఎంత ర్యాంక్ వరకు అనేది ఆర్డర్ వైజ్గా ఉంది. నెక్స్ట్ మనకి వెబ్సైట్ వచ్చేసి ఈనాడు రిజల్ట్.com. ఈనాడు సాక్షి రిజల్ట్.com. సాక్షిలో మీ ర్యాంక్ ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోగానే కాలేజెస్ ఏమేమి ఉన్నాయనేది రావడం జరుగుతుంది. సపోజ్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకోగానే కాలేజెస్ ఏమేమి ఉన్నాయి మీ ర్యాంక్లో అనేది ఇలా చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈనాడు మనబడి. ఈనాడులో కూడా మాక్ కౌన్సిలింగ్ ఉంటుంది, అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా రిజల్ట్ వచ్చిన వెంటనే మళ్ళీ ఒక లైవ్ అనేది కండక్ట్ చేస్తాను. అక్కడ మీకు సంబంధించి డౌట్స్ మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.